దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, నీ యందు దేవుడు నిలిచి ఉండడానికి మనుష్య కుమారుడుగా ఆయన ఈ లోకంలోనికి వచ్చినాడు. దేవుని బిడ్డలారా, నీతో సహవాసము చేయడానికి, నీకు తోడుగా ఉండడానికి, నీ యందు నిలిచి ఉండడానికి, నిన్ను బహుగా ఫలింప చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన ఒక మాట అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ మాటను పట్టుకున్నటువంటి భక్తుడు, లేక ఆ మాటను నమ్మి ఆ మాట యందు విశ్వాసము కలిగినటువంటి భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట 119వ కీర్తన 42వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరమియగలను, ఏలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. దేవుని బిడ్డలారా, భక్తుడు అంటున్నారు, ఎవడైతే నన్ను నిందిస్తూ ఉన్నాడో వాడికి నేను ఉత్తరం ఇవ్వగలను, నేను నీ మాటని నమ్ముకొని ఉన్నాను. దేవుని మాట ఎంత చక్కగా ఉంది. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. ఆ మాటను పట్టుకొని భక్తుడు అంటున్నాడు, నన్ను నిందించిన వారు, నన్ను అవమానించిన వారు, నన్ను హేళనగా చేసి మాట్లాడినటువంటి వారికి నేను ఉత్తరం ఇవ్వగలను ప్రభువా అని చెప్పేసానని ధైర్యంగా దేవుని మాటని నమ్ముకొని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు వాక్యం సెలవిస్తూ ఉంది కదా, దినవృత్తాంతములు 2వ గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనంలో, ఈ కార్యము నా వలన జరుగుతున్నదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరైతే నిన్ను నిందించినారో వారి ముందు నువ్వు ఉత్తరం ఇచ్చేటటువంటి స్థితిలో నువ్వు ఉన్నావంటే ఇది కేవలము దేవుని కార్యము. దేవుని యందు నీవు నిలబడి ఉండడము, నీ యందు దేవుడు నిలిచి ఉండడము వలన ఈ కార్యాన్ని దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. దేవుని వలన నీ జీవితంలో ఈ కార్యము జరుగుతుంది. దేవుడు లేకుంటే ఈ కార్యము జరిగేది కాదు. నీవు దేవునికి వేరుగా ఉండి ఏమి చేయలేవు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు ఫలించగలుగుతావు. నీకు క్షేమము కలుగుతుంది, నీకు అభివృద్ధి కలుగుతుంది. ఇతరులతో నువ్వు ఏం మాట్లాడాలో, శత్రువుతో ఏం మాట్లాడాలో నీవు సత్యాన్ని మాట్లాడగలుగుతావు. సత్యమనే వాక్యము నీలో ఉన్నప్పుడు నువ్వు ఎవరికి భయపడవు. దేవుని బిడ్డలారా, అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనములో, రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. నువ్వు దేవునికి వేరుగా ఉండి ఏమి చేయలేవు కనుక దేవుని యందు నువ్వు నిలిచినప్పుడు, దేవుని మాటల యందు నువ్వు స్థిరంగా ఉన్నప్పుడు, దేవుని మాటలు నువ్వు నమ్మినప్పుడు, దేవుని బిడ్డలారా, నీ జీవితంలో రాబోయే సంగతులను కూడా దేవుడు నీకు తెలియజెప్తాడు. శోధన కాలములో ఆయన నిన్ను కాపాడుతాడు. కష్టకాలములో ఆయన నిన్ను తప్పిస్తాడు. వేదనకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ఏది కూడా నీకు హాని చేయకుండా ఆయన నీకు తోడుగా ఉండే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన నీ పక్షంన ఉండే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అందుకనే వాక్యం సెలవిస్తోంది, అపొస్తలుల కార్యము 18వ అధ్యాయము 10వ వచనంలో, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయటకు నీ మీదికి ఎవడునూ రాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట. దేవుని బిడ్డలారా, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడు. ఎవరు కూడా హాని చేయకుండా, నీ మీదికి ఎవడు కూడా రాకుండా, నిన్ను నిందించకుండా, నిన్ను అవమానపరచకుండా దేవుడు నీకు తోడై ఉండి ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఈ క్రిస్మస్ దినాలలో దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అనే పండుగ చేసుకుంటున్నావేమో నువ్వు, కానీ నీ ప్రవర్తన ఎలా ఉంది? దేవునికి వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు. ఆయన నీ హృదయంలో ఉండాలి.
ఆయన వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు ఏది కూడా ఏ మాత్రము కూడా మీకు హాని చేయదు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగును. దేవునికి మీరు దగ్గరగా ఉన్నట్లయితే, దేవుని వాక్యము మీ హృదయములో మీ కుటుంబంలో ఉన్నప్పుడు దేవుడు మీకు వృద్ధియు క్షేమమును ఆయన కలగజేయునుగాక. ఆమేన్.